హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే జేఎన్టీయూకే 3132 బీటెక్ ఎగ్జామ్స్ వచ్చేసరికి మొత్తానికి అయితే అయిపోయిందని అనుకోవాలి. అంటే 17th ఒకటి ఉన్నట్టుంది. సో ఇప్పుడు ఈ పేపర్ వాల్యుయేషన్ గురించి, ఈ 3132 బీటెక్ది ఈ రిజల్ట్స్ గురించి, ఇంకా పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది, వీటి గురించి స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నాయి. సో దాని గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను అనమాట. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే ముందుగా జేఎన్టీయూకే 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయిందా అంటే స్టార్ట్ అయింది. మనం ఇంతకుముందు 4142 బీటెక్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకున్నాం. మొత్తానికి మే మంత్లో వస్తాయని చెప్పేసాము, అనుకున్నాము, ఎక్స్పెక్ట్ చేసాం. కళాఖండికి చెప్పుకోవడం కదా, ఎక్స్పెక్ట్ చేసాం, ఎక్స్పెక్టెడ్ అని అనుకోవాలి. అయితే దాని ప్రకారం చాలామంది చూసి 70 days పడుతుంది కదా రావడానికి, మీరు ముందే వస్తాయని చెప్తున్నారు కదా అని చెప్పేసి అన్నారు. కానీ మేలోనే రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయిపోయినాయి. నేను ముందే చెప్పాను ఒక కారణం ఏంటంటే, ఈ అఫిలియేటెడ్ కాలేజెస్ చాలా తగ్గిపోయినాయి, స్టూడెంట్స్ కూడా తగ్గిపోయారు, పేపర్ వాల్యుయేషన్ సింపుల్గా అయిపోతుంది, ఇదివరకు పట్టిన రోజులు పట్టదని ముందే చెప్పాను. ఎందుకంటే అటానమస్ కాలేజీలు ఎక్కువైపోయినాయి. సో అందుకని చెప్పేసి రిజల్ట్స్ ముందుగానే వచ్చినాయి. అంతే తప్ప నేను అనుకున్నదో మీరు అనుకున్నదో కాదు, మనం ఎక్స్పెక్ట్ ఏదైతే చేసామో ఆ క్యాల్కులేషను ఇదైంది. అయితే 4142 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని చెప్పేసి నేను ఆ పోల్ కండక్ట్ చేశాను, ఈజీ ఐ పాస్, టఫ్ ఐ పాస్, మీడియం ఐ ఫెయిల్డ్ అని. ఇక్కడ మీరు చూసినట్టయితే దాని ప్రకారం చూసుకుంటే 68% మంది ఈజీ అని పెట్టారు, ఓన్లీ 12% మంది వచ్చేసరికి ఐ ఫెయిల్డ్ అని పెట్టారండి. పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి 4142ది బాగానే జరిగింది. R19 R16 సప్లీ వాళ్ళదైనా, R20 R19 R16 41 సప్లీ వాళ్ళదైనా వచ్చేసరికి బాగా జరిగింది, చాలామంది పాస్ అయ్యారు. మరి 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ పరిస్థితి ఏంటి? 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయింది ఎప్పుడో. సో మీరు ఇది కూడా ఈ మంత్ ఎండింగ్కే ఎక్స్పెక్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంది. అయితే యూనివర్సిటీలో ఫ్యాకల్టీ కానీ హాలిడేస్ గనక మెన్షన్ చేయకుండా ఉంటే, అంటే ఇవ్వకుండా ఉంటే, ఈ మంత్ ఎండింగ్కి మీరు 3132 బీటెక్ రిజల్ట్స్ అన్ని రెగ్యులేషన్ వాళ్ళని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది? పేపర్ వాల్యుయేషన్ జేఎన్టీయూకేది ఈజీగానే ఉంటుందండి, ఇంతవరకు లాగా కాదు. అంటే చాలా తక్కువ మంది ఉండటం వల్ల స్పీడ్గా కొట్టేస్తున్నారు. సో ఆఫ్లైన్ పేపర్ వాల్యుయేషన్ వల్ల చాలా వరకు నాకు తెలిసి అయితే ఈ 4142 ఎలా ఉందో దానికి మించి ఈజీగా ఉంటుంది. అది కూడా అందులో 32 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఇంకా లిబరల్గా ఉంటుంది ఎప్పుడు కూడా. 31 ఏమో పర్సంటేజ్ తగ్గుద్ది, 32 ఎక్కువ. ఈసారి మాత్రం అది కూడా భిన్నంగానే ఉంటుంది, ఎక్కువ శాతం పాస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. మీరైతే గాబరా పడాల్సిన పని అయితే లేదు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత పోల్ పెడతాను, వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.